ఇద్దరికీ కూడా గౌరవప్రదమైన స్థానాలు, నా దృష్టిలో అయితే ఒక 50 అసెంబ్లీ స్థానాలు, అట్లాగే ఒక 5-6 పార్లమెంట్ స్థానాలు ఎక్కువ అనవసరం జనసేనకి, ఎందుకంటే ఇంకా అంత స్థాయికి పెంచుకోలేదు కాబట్టి ఒక 5-6 పార్లమెంట్ స్థానాలు, ఒక 50 దాకా అసెంబ్లీ స్థానాలు, కనీసం ఒక ఏడాదన్న ముఖ్యమంత్రి సీటు ఇచ్చేటట్టయితే గౌరవప్రదం అవుతుంది. అలా కాకుండా తగ్గితే గనక నష్టం అవుతుంది. ఇందులో గేమ్ అయితే ఏం లేదు, వీళ్ళిద్దరు ఆడుతున్న గేమ్ అయితే ఏం లేదు, వీళ్ళతో విధి ఆడుతుంది గేమ్ అంతే. తర్వాత తెలుస్తుంది అది. షర్మిల గారి విషయంలో ఆస్తుల పంపకాలు అనే అంశం తీసుకొచ్చిన లాస్ట్ వారంలో ఆమె సాక్షి గురించి మాట్లాడింది. లేదంటే కాంగ్రెస్ లో ఆమె పెద్దలను కలుస్తున్నారు, అంటే గతంలో కాంగ్రెస్ లో ఒక వెలిగిన నాయకుల్ని కలవడం, వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి నుంచి వాళ్ళ భార్యను లేదంటే సునీత గారిను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. నిజంగా కాంగ్రెస్ ఎదుగుదల గురించి ఇదంతా చేస్తున్నారా షర్మిల గారు? ఆమె ఆలోచన, ఆమె ప్రయత్నం వేరే ఏదైనా ఉందా? అన్న తనతో పాటుగా ఆస్తులతో పాటు రాజ్యాధికారంలో షేర్ ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది, అది రాలేదు. అందుకని రాజకీయ పరంగా తను కూడా అన్నకి సమఉజ్జీ కావాలనుకుంది, అందుకోసమని తెలంగాణకి పోయింది. అక్కడ ప్రజలు తిరస్కరించారు, దాంతో పోటీ చేయలేక ధైర్యం చేయలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో అయితే నీకు కెరీర్ ఉంటుందన్నటువంటిది ఆర్కే గారు ఇచ్చిన సలహా మేరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇప్పుడు ఖర్చులు కొంతవరకు వెసులుబాటు ఉంటుంది, ఎవరిస్తారు ఏంటనేదాన్ని తెలుగుదేశం ఇస్తుందని చెప్పి వైసీపీ భావిస్తుంది, లేదా ఆవిడే పెట్టుకుంటుందని వాళ్ళు భావిస్తారు, అది మనకు అనవసరం. కాకపోతే ఆవిడకి తన పర్సనల్ ఎజెండా అంటే అన్న మీదన తన ఆధిపత్యం. వాస్తవంగా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే, ఊరికినే వేగ్గా ఏదో మాట్లాడుకోవడం వేరు, ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే భారతి ఎప్పుడన్నా తను రాజకీయ కార్యకలాపాల్లో కానీ లేకపోతే బయట ఎక్కువ తిరిగినటువంటి సందర్భాలు మనకి ఏమైనా కనబడ్డాయా వాళ్ళ కుటుంబంలో? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా జగను ఆయన గెలిచినప్పుడు కానీ అది ఇంట్లో వ్యవహారం తప్పించి ఆవిడ ఎప్పుడు పబ్లిసిటీ బయటకు రాలేదు. ఆవిడ పబ్లిసిటీ కోరుకోదు. రెండవది, కుటుంబంలో తొక్కివేయబడిందేమో, అంటే కుటుంబంలో అత్త పెత్తనం ఆడపడుచు పెత్తనం ఉందనుకోండి, కాదనొచ్చు, కానీ విజయమ్మ పేరు పదే వినపడింది, షర్మిలమ్మ పేరు పదే వినపడింది, భారతీ పేరు ఇప్పుడు